రైతు సోదరులకు అందరికీ నమస్కారం. ఇప్పుడు సారు జాతులు ఏంటి, జాబర్వాడి క్రాసింగ్ అంటే ఏంటి, మొర్రా అంటే ఏంటి, బన్నీ ఏంటి అని చెప్పేసి అడిగారు. నేను ఈ వీడియోలో అన్ని క్లియర్ గా చెప్తాను రైతులకి. ఇది నెంబర్ 1 మొర్రా అన్నకి. ఇది మొర్రా అంటే రింగ్ ఇలా ఉండాలి, రూపాయి రింగు. ఇది నెంబర్ 1 100% రింగు. ఇది మొర్రా అన్న. రింగ్ చూడన్న మొర్రా ఇది జాబర్వాడి క్రాసింగ్ అన్న. జాబర్వాడి క్రాసింగ్ అంటే కొమ్ములు ఇలా ఉంటాయి. ఇది జాబర్వాడి క్రాసింగ్ అండి. ఇది కూడా నెంబర్ 1 మొర్రా అండి. ఇది కూడా మొర్రానండి. ఇది మళ్ళీ జాబర్వాడి క్రాసింగ్. ఇది బన్నీ అండి. ఈ బన్నీ అనే దానికి కొమ్ము అలా దలసరగా ఉండి అది దాని హెడ్ బాగా ఉంటుందండి, ఎడల్పుగా. మీకు అలా కనుకొచ్చాయండి రైతులు తెలియని వాళ్ళు ఎవరు అంటే. ఇది ముర్రాలో సెకండ్ క్వాలిటీ అనమాట అండి. ఇది రింగ్ నెంబర్ 1 కాదు, ఇదండి. ఇది కూడా ముర్రానండి. ఇది వచ్చి మళ్ళీ జాబర్వాడి క్రాసింగ్ అండి. ఇది బన్నీ అండి. ఇది బన్నీ ఇది అండి. ఇప్పుడు జాఫరాబాద్ కంటే బన్నీనే ఆకారంలో పెద్దగా ఉంది. ఉంటాయి సార్, బన్నీ కొంచెం ఉంటాయండి. ముర్రా మీద కొంచెం ఇంకా హెవీగా ఉంటుంది సార్ బన్నీ. బన్నీ అండి. ఇందులో మన దగ్గర ఇప్పుడు 15 అయితే డెలివరీ అయి ఉన్నాయి సార్. ఓకే, వెళ్ళండి సార్. 15 గేదెలు అయితే డెలివరీ అయి ఉన్నాయండి. మిగతా ఏమో డెలివరీకి 4-5 రోజులు ఎండ అనుకున్నాయి సార్. అబ్బు గారు, ఇప్పుడు మీ దగ్గర 3 జాతుల గేదెలు ఉన్నాయి. అవును సార్. అంటే ఆకారంలో ఒక్కొక్కటి ఒక్కొక్క లాగుంది. అవును సార్. కొన్ని పెద్దగా ఉన్నాయి, కొద్ది చిన్నగా ఉన్నాయి. అవును సార్. మీరు మాత్రం ఏ గేదైనా 90 నుండి 1,20,000 అని చెప్పారు. 1,30,000 1,30,000 అని చెప్పారు. అంటే పెద్దగా ఆకారం ఉన్నాయి, ఎక్కువ పాలిస్తే పాలు అయితే ఇస్తాయండి. 1 లీటర్ 1 లీటర్ ఇస్తాయండి. ఇచ్చినప్పటికీ కూడా ఆ గేదె లుక్ వేరే ఉంటుందండి, అంతే తప్పించి పాలు పెద్దగా ఏమి ఉండవు సార్. అంటే చెప్పాను కదా నేను, ఇందులో కొన్ని పెద్దగా ఉన్నాయి, అవి 16 లీటర్ల పాలు ఇచ్చేయండి. మిగతా కొంచెం చిన్నగా ఉన్నాయి, 14 నుంచి 12 లీటర్లు పాలు ఇస్తాయండి. అయితే తేడా అండి. రేటు కూడా 90 నుంచి 1,30,000 చెప్పాను కదండి. ఈ అహంకారం పెద్ద ఉండి బాగున్న గేదె 1,30,000 ఉంటుందండి. అది కొంచెం తక్కువ ఉన్న గేదె 1,10,000, 1,00,000, ఒక 5,000, 10,000 తేడా ఉంటాయండి. 90 నుంచి 1,30,000 ఫైనల్ రేట్ అయితే. మన దగ్గర ఉన్నటువంటి క్వాలిటీ అన్ని కూడా ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. మన దగ్గర రేట్ విషయానికి వస్తే 90 నుంచి 1,30,000 గేదెల రేట్ అనేది ఉంటుంది. పాలు విషయానికి వస్తే రోజుకి 12 నుంచి 14 లీటర్ల పాలు ఇస్తాయి. దాదాపుగా 20 నుండి 25 గేదెలు ఉన్నాయని చెప్తున్నారు. ఒక్క గేదె రోజుకు 12 నుండి 14 లీటర్ల పాలు ఇస్తుందని చెప్తున్నారు. తన దగ్గర 3 జాతుల గేదెలు ఉన్నాయి. అంటే జాఫరాబాద్ కావచ్చు, బన్నీ కావచ్చు, ఇంకా క్రాసింగ్ కావచ్చు, 3 జాతుల గేదెలు ఉన్నాయని చెప్తున్నారు. తను మాత్రం జాఫరాబాద్లో క్రాసింగ్నే ఎక్కువ సజెస్ట్ చేస్తున్నారు. దాన్ని తీసుకుంటే ఏ రైతు నష్టపోయే అవకాశం ఉండదు. సో దానికి మెయింటెనెన్స్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. అంటే రోజుకు 100 రూపాయలు మెయింటెనెన్స్ ఉంటుందని చెప్తున్నారు. ఎవరైనా గేదెలు పెట్టుకోవాలనుకుంటే అన్ని గేదెలు ఒకటేసారి పెట్టుకోకుండా ఒక 20 గేదెలు మీరు పెట్టుకోవాలనుకుంటే ఫస్ట్ ఒక 10 తీసుకోండి. దాని తర్వాత ఒక 3-4 నెలల తర్వాత ఇంకో 5 తీసుకోండి. తర్వాత ఇంకో 5 తీసుకోండి. దాని ద్వారా ఎప్పుడు కూడా పాలు ఆగిపోయే అవకాశం ఉండదు. రీసైక్లింగ్ అంటే ఎప్పుడు కంటిన్యూగా పాలు వస్తూనే ఉంటాయి. మీరు ఒకటేసారి 20 తీసుకుంటే ఒకటేసారి ఇంకిపోయే పరిస్థితి ఉంటుంది. మళ్ళీ అవి డెలివరీ అయినాక వాటిని ఫ్రీగా మీరు మేపాల్సి ఉంటుంది. వాటికి మెయింటెనెన్స్ భరించాల్సి ఉంటుందని చెప్పేసి అబ్బు గారు చెప్తున్నారు.